యోగా గురు బాబా రామ్దేవ్ పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫార్మా కంపెనీ హమ్దర్ద్ కి చెందిన పాపులర్ డ్రింక్ రూహ్ అఫ్జాపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది. షర్బత్ జిహాద్ అంటూ బాబా రామ్దేవ్ చేసిన కామెంట్స్ షాక్ కి గురి చేశాయి అన్నారు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సల్. క్షమార్హం కావు అని పేర్కొన్నారు. పతంజలి సంస్థకు చెందిన గులాబ్ షర్బత్ ను ప్రమోట్ చేసుకోవడంలో భాగంగా రూహ్ అఫ్జాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బాబా రామ్దేవ్. హమ్దర్ద్ కంపెనీ తన సంపాదన అంతా మసీదులు, మదర్సాలకు కట్టేందుకు వినియోగిస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే షర్బత్ జిహాద్ అనే పదాన్ని ఉపయోగించారు. బాబా రామ్దేవ్ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది హమ్దర్ద్ సంస్థ. ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. హైకోర్టు సీరియస్ కావడంతో వివాదాస్పద వ్యాఖ్యల వీడియోను తొలగిస్తాము అని పతంజలి సంస్థ తెలిపింది. యోగా గురు బాబా రామ్దేవ్ పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫార్మా కంపెనీ హమ్దర్ద్ కి చెందిన పాపులర్ డ్రింక్ రూహ్ అఫ్జాపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది. షర్బత్ జిహాద్ అంటూ బాబా రామ్దేవ్ చేసిన కామెంట్స్ షాక్ కి గురి చేశాయి అన్నారు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సల్. క్షమార్హం కావు అని పేర్కొన్నారు. పతంజలి సంస్థకు చెందిన గులాబ్ షర్బత్ ను ప్రమోట్ చేసుకోవడంలో భాగంగా రూహ్ అఫ్జాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బాబా రామ్దేవ్. హమ్దర్ద్ కంపెనీ తన సంపాదన అంతా మసీదులు, మదర్సాలకు కట్టేందుకు వినియోగిస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే షర్బత్ జిహాద్ అనే పదాన్ని ఉపయోగించారు. బాబా రామ్దేవ్ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది హమ్దర్ద్ సంస్థ. ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. హైకోర్టు సీరియస్ కావడంతో వివాదాస్పద వ్యాఖ్యల వీడియోను తొలగిస్తాము అని పతంజలి సంస్థ తెలిపింది.